మీరే చెప్పా. 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75 ఏటలో అడుగుపెట్టినందున కలెక్టర్ గారు షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టారు. దానికోసం ఏదైనా కథ ఉంటే చెప్పలేను. నాకు అడిగిన శ్రీకాకుళం కోసం అడుగుతున్నారు. నాకన్నా మేషర్ ఉన్నారు. ఆ మేషర్ దగ్గరికి మీకు మిమ్మల్ని పంపిస్తాను. ఫోన్ చేసి చెప్తాను, మీరు వెళ్ళండి. ఓకే మేషర్, నమస్తే సార్. ఇప్పుడు ఏదో శ్రీకాకుళం 74 సంవత్సరాల గురించి ఏదో అడుగుతున్నారు. ఆ సమాచారం మాకంటే మీకు బాగా తెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకే మీ దగ్గర పంపిస్తున్నా సార్. కుర్రోడికి కొద్దిగా మీకు తెలిసిన సమాచారం ఇవ్వండి సార్. ఓ థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఓకే ఓకే. మేషారు ఎవరు? వస్తున్నా. నమస్కారం. రా బాబు. రా బాబు. కుర్చీ కూర్చో. ఏంటి విషయం? మన జిల్లా ఆవిర్భవించి 74 సంవత్సరాలు పూర్తి అయింది. 75 ఏటలో అడుగు పెడుతున్నాం కదా మేషారు. దానికోసం ఏదైనా కథ ఉంటే చెప్పగలరా నాకు? చెప్పండి మేషారు. 1950 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన మన శ్రీకాకుళం జిల్లా వంశధార నాగావళి నదుల తీరంలో విస్తరించింది భూమి. మరి మందస, ఆవ, పలాస, జీడిపప్పు, ఉద్దానం, కొబ్బరి తోట, పేదరికం మధ్య విద్యకి వెలుగు ఏర్పాటు చేశారు. గౌతలక్షణ లాంటి నాయకులు ప్రజలు గొంతుకులయ్యారు. వారి ఉద్యమం, ఖాదీ ఉద్యమం, విద్యా ఉద్యమాలు, విద్యార్థి పోరాటాలు అన్ని శ్రీకాకుళం నేల మీద పుట్టాయినాయన. పాతకాలపు గ్రామాలు సిటీలుగా మారుతున్నాయి. డ్రిప్ ఇరిగేషన్ కూడా వచ్చింది. మెడికల్ కాలేజీలు, స్కూళ్ళు, యూనివర్సిటీలు, ఇలా ఎన్నో 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 విద్యా సంస్థలు వచ్చాయి నాయన. వడ్డాది పాపయ్య, ఆదిపట్ల నారాయణ దాసు, పినాకపాణి, గరిమెల సత్యనారాయణ, కోడి రామమూర్తి, కరణం మల్లేశ్వరి, పద్మశ్రీ ఎడ్ల గోపాలం, ఇలా ఎంతో మంది మన జిల్లాకి పేరు తెచ్చారు ఆయన. గిడుగు రామమూర్తి పంతులు గారు. అంతేకాకుండా రంగంలో కూడా జేవి రామమూర్తి గారు, జేవి స్వామియారు గారు, శరదబాబు గారు, ఇలా ఎంతో మంది ఉన్నారు ఆయన. తప్పిడిగుళ్ళు, చెక్క భజన, కోలాటం, బుర్రకథ, జానపద కళారూపాలకు మన శ్రీకాకుళం జిల్లా పెట్టిన పేరు అది బాబు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో మన జిల్లా యంత్రాంగం వజ్రోత్సవం చేస్తున్నారు. అక్కడికి మీరు వస్తే మిగతా వివరాలన్నీ మీకు తెలుస్తున్నాయి. సరే బాబు, చాలా మారిపోయింది మన నేల, కానీ విలువలు మాత్రం మారలేదు. అది మనకి బాబు.